Hello everyone, welcome back to the channel Balu Tech Lines. So I think in the last class we have seen some more problems on AC analysis, right? So in this lecture, this lecture is going to be one of the most important lecture because I am going to deal some problems on the concept of unbypassed resistance. Okay, so AC analysis లో RE అనేటటువంటి ఒక రెసిస్టెన్స్ వస్తే మనం గెయిన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ థియరిటికల్ గా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చూసాం. ఇంకొకసారి నేను జస్ట్ రివిజన్ లా చేసి ఐ విల్ మూవ్ ఆన్ టు ద ప్రాబ్లమ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ టుడే సెషన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఇక్కడ మనకి ఆర్బి ఆర్సి ఉన్నాయి కాబట్టి సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ డీసీ అనాలిసిస్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకు వాల్యూస్ తెలియవు కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ఆర్ పై ఈజ్ నథింగ్ బట్ ఓకే ఏసీ జీసీ పారామీటర్ అండ్ ఆల్సో డిఎం యాజ్ అనదర్ ట్రాన్స్ కండక్టెన్స్. ఓకే, సో కాబట్టి ఆర్ పై జిఎం వాల్యూస్ లేవు కాబట్టి ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్ ఇట్ యాజ్ ఆర్ పై అండ్ జిఎం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డ్రా ద ఏసీ మోడల్, ఇజంట్ ఇట్? సో therefore let us suppose this is nothing but collector and this is nothing but base and this is nothing but emitter, isn't it? You know how to draw a hybrid pi model, right? So here we will have some resistance that is nothing but R pi, and here we will have a current source that is nothing but GM, isn't it? So this is the thing, and here we will be having an emitter resistance RE. Okay, so this is nothing but collector. Okay, ante kada ikkada emitter దగ్గర నుంచి we have a resistance RC and it is made to ground, right? అండ్ నెక్స్ట్ ఇక్కడ కలెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీసీ ఏసీ మోడల్ వేసేటప్పుడు కెపాసిటర్స్ అన్నిటిని షార్ట్ సర్క్యూట్ చేసేస్తాం అండ్ డీసీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని గ్రౌండ్ చేసేస్తాం. సో చూడండి, బేస్ దగ్గర నుంచి గ్రౌండ్ కి ఆర్బి అనే రెసిస్టెన్స్ ఉంది, రైట్? సో కాబట్టి బేస్ దగ్గర నుంచి గ్రౌండ్ కి వీ విల్ హ్యావ్ ఏ రెసిస్టెన్స్ అనేది ఆర్బి అండ్ గ్రౌండ్ కమ్మా. సో ఇక్కడ మార్క్ చేయకూడదు, ఓకే? అది గ్రౌండ్ కి, రైట్? సో కాబట్టి గ్రౌండ్ కి ఉండాలి, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆర్బి. అండ్ నెక్స్ట్ బేస్ దగ్గర నుంచి గ్రౌండ్ దగ్గరికి వి అనేటటువంటి వోల్టేజ్ సోర్స్ ఉంది. ఓకే, సో బేస్ దగ్గర నుంచి గ్రౌండ్ దగ్గరికి వి హ్యావ్ ఏ సప్లై దట్ ఈస్ నథింగ్ బట్ విఏ, isn't it or not? So this is nothing but what we call the input side. And coming on to output side, collector దగ్గర నుంచి గ్రౌండ్ కి మనకి ఆర్సీ అనే రెసిస్టెన్స్ ఉంది, రైట్? సో కాబట్టి కలెక్టర్ దగ్గర నుంచి గ్రౌండ్ కి ఆర్సీ అనేటటువంటి ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ ఆర్సీ. అండ్ నెక్స్ట్ కలెక్టర్ దగ్గర నుంచి ఇంకొకటి డైరెక్ట్ గా అవుట్పుట్ టెర్మినల్ తీసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ విఓ. ఓకే, సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఏసీ మోడల్ ఫర్ ద గివెన్ డీసీ సర్క్యూట్. ఓకే, సో మనకు ఆల్రెడీ మనకు ఐడియా ఉంది, రైట్? సో ఆర్ ఇన్పుట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ వోల్టేజ్ గెయిన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, దట్ ఈస్ ద థింగ్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ దిస్ లెక్చర్. మా యాక్చువల్గా ఇంతకుముందు ఆర్ ఇన్పుట్ ఎలా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం? సర్క్యూట్ ఎంత పెద్దదైనా సరే ఆర్ ఇన్పుట్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పై అనుకునేవాళ్ళం. సో ఆర్ పై దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ కి అది ప్యారల్ ఉంటే ప్యారల్, సిరీస్ లో ఉంటే సిరీస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దట్ ఇట్ విల్ బి వెరీ సింపుల్, రైట్? సో ఎప్పుడైతే మనకి ఎమిటర్ రెసిస్టెన్స్ ఆర్ఈ అనేది ఒకటి ఇంక్లూడ్ అవుతుందో అప్పుడు ఆర్ ఇన్పుట్ డాష్ ఆర్ పై అవ్వదు. ఆర్ ఇన్పుట్ డాష్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇక్కడ నుంచి చూసినప్పుడు రెసిస్టెన్స్ కదా ఆర్ ఇన్పుట్ డాష్ అంటే. ఇంతకుముందు ఇటు పక్క నుంచి చూసినప్పుడు ఓన్లీ ఆర్ పై మాత్రమే ఉండేది కాబట్టి ఆటోమేటిక్ గా ఆర్ పై అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఆర్ పై ఉంది అలాంగ్ విత్ ఆర్ఈ. ఇవి రెండు సిరీస్ లో ఉన్నాయని చెప్పలేము. ఉంటే డైరెక్ట్ గా ఆర్ పై ప్లస్ ఆర్ఈ, ఎందుకంటే మనకి ఇక్కడ ఇంకొక బ్రాంచ్ కనెక్ట్ అయ్యింది. ఓకే, అండ్ దట్ టు ఇది బేస్, ఇది ఎమిటర్. సో కాబట్టి ఇవి రెండు డైరెక్ట్ గా సిరీస్ లో ఉన్నాయని మనం చెప్పలేము. ఓకే, సో కాబట్టి నేను ఈ పర్టికులర్ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ విబి అనుకుంటున్నాను అండ్ ఈ టెర్మినల్ లో ఫ్లో అవుతే కరెంట్ ఐబి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను విబి బై ఐబి ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆటోమేటిక్ అదే కదా ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో కాబట్టి ఈ లూప్ లో కేవీఎల్ వేస్తాను, ఈ లూప్ లో. సో కాబట్టి ఫస్ట్ మైనస్ టచ్ అవుతాను కాబట్టి ఇట్ విల్ బి మైనస్ విబి, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ప్లస్ ఐబి ఇంటూ ఆర్బి ప్లస్ ఐబి ఇంటూ ఆర్ పై. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కరెంట్ ఐబి ఉండదమ్మా, ఇక్కడ వచ్చేసరికి కరెంట్ ఏముంటది అంటే ఐఈ ఉంటుంది, రైట్? సో కాబట్టి ప్లస్ ఐఈ ఇంటూ ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు 0, ఇజంట్ ఇట్? సో దేర్ఫోర్ దాని నుంచి విబి ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చూడండి, విబి ఈజ్ ఈక్వల్ టు ఐబి ఇంటూ ఆర్ పై. ఐఈ ప్లస్ ఏం రాసుకోవచ్చు, ఐబి ప్లస్ ఐసి, ఇజంట్ ఇట్? ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐబి ప్లస్ ఐసి ఇంటూ ఆర్. ఓకే, సో దాని నుంచి విబి ఈజ్ ఈక్వల్ టు ఐబి ఇంటూ ఆర్ పై ప్లస్ ఇక్కడ ఐబి, ఐసి ప్లస్ లేని సబ్స్టిట్యూట్ చేయొచ్చు బీటా ఐబి, రైట్? సో ఐసి ప్లస్ లేని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే బీటా ఇంటూ ఐబి మల్టిప్లైడ్ విత్ ఆర్బి. ఓకే, సో ఐబి కామన్ అవుట్ చేసి ఇటు పక్కకి తీసుకుని ఆటోమేటిక్ విబి అపాన్ ఐబి ఏమవుతుంది, విబి అపాన్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ పై ప్లస్ 1 plus beta into RE. This is very, very important formula and this is nothing but the formula for R input dash. ఓకే, సో మనకి యాక్చువల్గా ఆర్ఈ అనే రెసిస్టెన్స్ లేకపోతే సో డైరెక్ట్ గా ఆర్ ఇన్పుట్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పై రాసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే నీకు ఆర్ ఇన్పుట్ ఒక ఎమిటర్ రెసిస్టెన్స్ యాడ్ అవుతుందో అప్పుడు డైరెక్ట్ గా ఆర్ ఇన్పుట్ డాష్ ఆర్ పై రాయకూడదు. ఏం రాయాలి? ఆర్ పై ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్. సో ఇది క్యాలిక్యులేట్ చేసి నీకు ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఇంకా ఆ తర్వాత నుంచి సేమ్. సో ఆ తర్వాత ప్యారల్ ఉంటే ప్యారల్, సిరీస్ లో ఉంటే సిరీస్ రెసిస్టెన్స్ యూజ్ చేసి ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ when there is an emitter resistance RE, then
what will happen? So R input dash will not be equal to R pi. It will be equal to R pi plus 1 plus beta into R. Okay, so remember that point very much, right? So next coming on to output resistance. Output resistance is same. Okay, so output లో ఎటువంటి modifications ఉండవు. సో డైరెక్ట్ దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. ఇక్కడ RC ఒకటే ఉంది కాబట్టి RC, ఏదైనా ప్యారల్ కాంబినేషన్ ఉంటే ప్యారల్ కాంబినేషన్ రాసేస్తాం. R output is directly equal to RC సింప్లీ. ఓకే, సో ఇందులో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే గెయిన్. ఓకే, సో గెయిన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనకు తెలియాలి. ఓకే, సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో గెయిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ ప్రొసీజర్ విల్ బి సేమ్. వి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇక్కడ మొత్తాన్ని ఒకటే రెసిస్టెన్స్ కింద రాస్తాం. ఆల్రెడీ ఒకటే ఉంది, ప్రాబ్లం లేదు. ఒకవేళ లేకపోతే ఒకటే రాస్తాము. సో ఇక్కడ మైనస్ జిఎం ఇక్కడ జిఎం ఇంటూ వి పై ఇటు సైడ్ ఫ్లో అవుతుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో చూసుకుంటే మైనస్ జిఎం ఇంటూ వి పై ఇంటూ ఆర్సి. isn't it or not? మా V పై అంటే మీనింగ్ అంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ కదా, ప్లస్ మైనస్ V పై కదా. V పై అంటే ఏంటి? IB ఇంటూ R పై, isn't it? సో therefore automatically so V naught is equal to minus GM into V పై ప్లస్ ఏం రాసుకోవచ్చు? IB into what we call R పై, ఓకే, ఇంటూ RC, isn't it? ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ GM ఉంది, ఇక్కడ R పై ఉంది. The product of R పై into GM is nothing but beta, isn't it? So therefore V naught is equal to minus beta into RC into IB, right? So this is the first thing. Now ఇక్కడ మీకు యాక్చువల్గా వి అవుట్పుట్ ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ విబి, isn't it? సో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసిన పారామీటర్ ఏంటంటే వి నాట్. వి నాట్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ బీటా ఇంటూ ఆర్సి ఇంటూ ఐబి. ఓకే, నౌ ఇఫ్ యూ కెన్ సీ దట్ దిస్ ఈజ్ ఐబి, isn't it? సో కాబట్టి ఇక్కడ ఐబి మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాట్ ఈజ్ ఐబి? ఇదే కదా మా ఐబి. సో ఐబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? VB డివైడెడ్ బై దిస్ టోటల్ పారామీటర్ అవుతుంది, isn't it or not? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ మనకి మైనస్ బీటా ఇంటూ ఆర్సీ ఇంటూ ఐబి. మనకి వోల్టేజ్ గెయిన్ రావాలి అంటే ఏం చేయాలి? వి అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వి ఇన్పుట్ రావాలి కదా. అప్పుడే మనం వి అవుట్పుట్ ఈక్వల్ వి ఇన్పుట్ రాస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ VB ఉంది, ఇక్కడ ప్లస్ మైనస్ VB అనుకున్న వోల్టేజ్. ఈ VB ఇస్ నథింగ్ బట్ వి ఇన్పుట్. ఓకే, ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటే సో అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ కేసీఎల్ వేస్తాం, అది డిఫరెంట్ కేసు. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉండదో మనం ఇక్కడ VBలో రాసుకుంటే ఆటోమేటిక్గా వి ఇన్పుట్ లో రాసినట్టే. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో గెయిన్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మైనస్ జిఎం ఇంటూ వి పై ఇంటూ ఆర్సీ ఇస్ నథింగ్ బట్ వి అవుట్పుట్, isn't it? సో ఇక్కడ నేను వి పై ఏం చేసిన ఐబి ఇంటూ ఆర్ పై రాశాను, ఆర్ పై ఇంటూ జిఎం ని బీటా రాశాను. ఇప్పుడు నా ఏమేంటి? ఈ ఐబి అనే టర్మ్ ని నేను వి ఇన్పుట్ లో రాయాలి. వి ఇన్పుట్ ఇస్ నథింగ్ బట్ విబి. ఒకవేళ వి ఇన్పుట్ విబి కాబట్టి అప్పుడు కేసీఎల్ వేస్తే ఆటోమేటిక్ వస్తుంది, దానివల్ల పెద్ద ప్రాబ్లమే లేదు, రైట్? సో కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్ వి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీటా ఇంటూ ఆర్సీ ఇంటూ ఐబి, isn't it or not? So if you see this one, so we know that IB, what is meant by IB? IB is nothing but VB by this parameter. So therefore V output is equal to minus beta into RC into what is IB? IB is nothing but VB divided by R pi plus 1 plus beta into RE, isn't it? Right? So that is VB is nothing but V input, right? So therefore V output by V input automatic goes. V output by V input or VB is equal to voltage gain. Voltage gain is equal to ఏమొచ్చింది? మైనస్ బీటా ఇంటూ ఆర్సీ డివైడెడ్ బై ఆర్ పై ప్లస్ ఆఫ్ 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ఈ. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ వోల్టేజ్ గెయిన్, డైరెక్ట్ ఫార్ములా. ఎప్పుడు ఇది? మనకి సోర్స్ రెసిస్టెన్స్ లేనప్పుడు. సోర్స్ రెసిస్టెన్స్ ఇక్కడ ఆర్సీ అంటే ఆర్ అవుట్పుట్ అమ్మ. ఓకే, సో ఇక్కడ ఒకటే ఆర్సీ ఉంది కాబట్టి ఆర్సీ, అది ఆర్ అవుట్పుట్ ఉంటే ఆర్ అవుట్పుట్ అవుతుంది ఆటోమేటిక్. ఓకే, సో మైనస్ బీటా ఇంటూ ఆర్సీ అపాన్ ఆర్ పై ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ఈ. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే బీటా అనేది ఫార్ గ్రేటర్ దాన్ 1 ఇస్తే అండ్ బీటా ఇంటూ ఆర్ఈ అనేది ఫార్ గ్రేటర్ దాన్ ఆర్ పై కనుక ఇచ్చారంటే, ఓకే, సో ఈ రెండు కండిషన్స్ కనుక క్వశ్చన్స్ లో మెన్షన్ చేస్తే బీటా ఫార్ గ్రేటర్ దాన్ 1 అంటే బీటా 1 ప్లస్ బీటా రాసుకోవచ్చు కదా. సో ఆర్ పై ప్లస్ బీటా ఇంటూ ఆర్ఈ, అండ్ ఈ బీటా ఇంటూ ఆర్ఈ అనేది ఆర్ పై కంటే చాలా ఎక్కువ అన్నారు కాబట్టి నేను దీన్ని బీటా ఆర్ఈ రాసుకోవచ్చు. సో కాబట్టి ఆటోమేటిక్ గా వోల్టేజ్ గెయిన్ ఏవి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీటా ఇంటూ ఆర్సీ అపాన్ కింద వచ్చేసరికి ఏమైతే బీటా ఇంటూ ఆర్ఈ, బీటా క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్ గా వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్సీ అపాన్ ఆర్ఈ. ఓకే, సో మెజారిటీ గేట్ లో ఈ ప్రాబ్లం ఈ మోడల్లో క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో వాడు క్లియర్ గా మెన్షన్ చేస్తాడు బీటా ఇంటూ ఆర్ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ ఆర్ పై అని అన్నాడంటే డైరెక్ట్ గా గెయిన్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం, డైరెక్ట్ గా ఏవి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్సీ అపాన్ ఆర్ఈ, సింపుల్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకున్నామా, ఏవి అంటే మీనింగ్ ఏంటి? వి నాట్ బై విబి. విబి ఈక్వల్ టు వి ఇన్పుట్ అయితే మాత్రం ఇవన్నీ ట్రూ. ఒకవేళ విబి ఈక్వల్ టు వి ఇన్పుట్ కాదనుకోండి, సో ఫస్ట్ వి అవుట్పుట్ విబి ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ తర్వాత విబి ఇన్ టర్మ్స్ ఆఫ్ వి ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు మనం ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసాం అదే విధంగా. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ది అనాలిసిస్ ఆఫ్ ద బీజేటీ ఏసీ అనాలిసిస్ when emitter resistance RC is present. Okay, so simple గా R input dash వచ్చేది R పై ప్లస్ ఆఫ్ 1 ప్లస్ బీటా ఇంటూ R is R input dash. ఇంకా అక్కడ నుంచి ఏది ఉంటే అది ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ R అవుట్పుట్ ఈజ్ సేమ్. నెక్స్ట్ వోల్టేజ్ గెయిన్ వచ్చేసరికి ఏంటి ఫార్ములా? మైనస్ బీటా ఇంటూ RC డివైడెడ్ బై R పై ప్లస్ ఆఫ్ 1 ప్లస్ బీటా ఇంటూ RE. ఒకవేళ బీటా ఇంటూ R is ఫార్ గ్రేటర్ దెన్ R పై అంటే మైనస్ RC అపాన్ RE. ఈ కండిషన్స్ ఎప్పుడు మాత్రమే ట్రూ? VB అనేది V ఇన్పుట్ కి ఈక్వల్ అయితే. ఒకవేళ VB కి V ఇన్పుట్ ఈక్వల్ కాకపోతే ఇప్పుడు మనం కనుక్కునే V అవుట్పుట్ బై VB ఉంది కదా, ఏవి డాష్ అవుతుంది.
అప్పుడు VB in terms of V input కనుక రెండింటిని మల్టిప్లై చేస్తే నీకు V output upon V input వస్తుంది. ఓకే, సో రిమెంబర్ దట్ పాయింట్స్. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? So I am going to the one of the application problem. Okay, application problem regarding this previous gate problem. Okay, we can see this problem, and in this problem we need to find the voltage gain, and we need to find the input resistance, and we need to find the output resistance. Clear? So how to find it? Input resistance, output resistance మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీ అనాలిసిస్ చేయాల్సిందే కదా. సో డీసీ అనాలిసిస్ చేసేటప్పుడు ఏమవుతుందో చూడండి ఇనీషియల్ గా. సో హియర్ మనము డీసీ అనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ కెపాసిటర్స్ మొత్తాన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం, అండ్ ఏసీ సోర్సెస్ మొత్తాన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ తో రీప్లేస్ చేస్తాం. సో దిస్ విల్ బి ఓపెన్ సర్క్యూటెడ్, దిస్ విల్ బి ఓపెన్ సర్క్యూట్, అండ్ దిస్ విల్ బి షార్టెడ్, రైట్? సో ఆటోమేటిక్ గా మనకు సర్క్యూట్ మిగిలేది ఏంటి, ఇక్కడ 364K ఒకటి మిగులుతుంది. సో హియర్ వి విల్ బి హ్యావింగ్ 1K, అండ్ హియర్ వి విల్ బి హ్యావింగ్ 2K, and here we will be having 10 volt. Okay, so this is the circuit, right? So this is nothing but 364K, this is 2K, and this is 1K, isn't it? And here beta is equal to 100 obviously. So ఇప్పుడు మనకి ఇన్పుట్ కరెంట్ IB కావాలి, మన ఇన్పుట్ లూప్ లో 10 అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్, ఇట్ విల్ బి 10. సో మన KCL వేస్తే ఎంత వస్తుంది, -10 ప్లస్ 364 into IB, isn't it, plus VBE. VBE is nothing but 0.7 plus IE into 1K. Okay, IE into 1K is equal to 0, right? So therefore 364 IB ప్లస్ ఐ అంటే ఏంటి, 1 ప్లస్ IB ప్లస్ IC అంటే బీటా IB కాబట్టి 1 ప్లస్ బీటా ఇంటూ IB రాసుకోవచ్చు, రైట్? సో బీటా ఇస్ 100 కాబట్టి 1 ప్లస్ బీటా అంటే ఎంత వస్తుంది, 101 ఇంటూ IB. ఓకే, ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, -10 ప్లస్ 0.7, it will be equal to -9.3. okay, plus 9.3, isn't it? So therefore automatically IB, okay, so 5 and 6 and 465 IB is equal to, you will be getting 9.3. so therefore you will get IB is equal to 9.3 upon 465. okay, so if you apply on the calculator, you just pause the video and you can solve, okay, on your own. It's very simple. So what is IB? IB is nothing but 9.3 divided by 465, isn't it? 465, this is 0.02. okay, so 0.02 milliampere. This is nothing but IB. And what is IC? IC is equal to beta IB, right? So beta is nothing but 100. So 100 into 0.02 is nothing but 2 milliamperes. okay, so దాని నుంచి R pi easy find out చేసి, R pi అంతా beta is nothing but 100 into VT upon AC. VT is nothing but 0.0259 divided by IC, beta into VT upon IC. what is IC? IC is nothing but 2 milliamperes. okay, so 100 into 0.0259 divided by 2, you will be having 1.29, right? So R pi is equal to 1.295 kilo ohm, isn't it? Next GM ఏమవుతుంది, GM is nothing but IC upon VT. IC is nothing but 2 divided by VT is nothing but 0.025, and you will be getting 78.2. so nearly approximately equal to 80 milliampere per volt. So therefore R pi is equal to 1.29 kilo ohms and GM is equal to 80 milliampere volt. This is the DC analysis. okay, so now we will move on to AC analysis, which is most important part of our session, isn't it? Yeah, you can see that R pi, what is the value of R pi? R pi is nothing but 1.29 kilo ohms and GM is nothing but 80 milliampere per volt. okay, these are the two results that we have acquired from DC analysis of the particular BJT, right? So now we will go for AC model. okay, so this will be base, and this will be collector, and this will be emitter obviously. So ఇందాక మనం వేసిన సర్క్యూట్ ప్రకారమే ఉంటుంది. so this is nothing but R pi. so this is RE over here, it will be 1K. it is unbypassed resistance, and here we will be having GM into V pi, right? so plus minus V pi, right? so this is the thing. so next one is nothing but output లో ఇక్కడ మనం వేసేటప్పుడు this will be short circuited, and this 10 volts is grounded, right? so కాబట్టి కలెక్టర్ నుంచి గ్రౌండ్ కి we will be having 2 kilo ohm resistance, isn't it? 2 kilo ohm. and ఇక్కడ కలెక్టర్ నుంచి మళ్ళీ గ్రౌండ్ కి మనకు వచ్చేసరికి ఏముంది, ఇక్కడ 8 kilo ohm ఉంది, isn't it? so this is nothing but V output. and ఇక్కడ ఇన్పుట్ సైడ్ చూసుకుంటే 364K resistance, right? so this is nothing but 364K, right? and here we have no resistance, this is nothing but V input, isn't it? so now we need to find the value of R input, R output, and also gain. okay, how to find it? let's see. yeah, సో మనకు తెలిసిందే కదా, ఫస్ట్ R input dash find out చేయాలి. R input dash మన ఫార్ములా డిరైవ్ చేయాల్సిన అవసరం లేదు, we have already derived, right? R pi plus of 1 plus beta into R, isn't it? what is R pi? R pi is nothing but 1.29K plus 1 plus beta. 100 plus 1 is nothing but 101 into RE. what is RE? RE is nothing but 1K, right? so therefore 101K, you will be having 102.29K. so this is nothing but R input dash. okay, isn't it? 102.29K, right? so next R input find out చేయాలి. R input అంటే ఏంటి, 102.29K is parallel with 364K, isn't it? so 102.29 into 364 divided by 102.29
29 plus what we call R2 is 364, isn't it? 364. You will be having 79.8, so approximately equal to 80 kilo. Okay, so therefore the input resistance is nothing but approximately equal to 80 kilo. So exact answer is 79.8. So our input is nearly equals to 80. Next, what is our output? Our output is nothing but so 2K parallel with 8K. It was a 16 by 10. It is nothing but 1.6K, 1.6 kilo. Simple. Our output is same. So next, ఇప్పుడు మనం find out చేయాల్సిన crucial parameter ఏంటంటే gain. Okay. So మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ బీటా? బీటా ఈజ్ 100. వాట్ ఈస్ ఆర్ఈ? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1K. బీటా ఇంటూ ఆర్ఈ ఎంత వచ్చింది? 100K వచ్చింది, ఇజంటే? వాట్ ఈస్ ఆర్ పై? ఆర్ పై ఈజ్ నథింగ్ బట్ 1.29K. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 100 ఉంది, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో కాబట్టి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 100 ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా మీకు డైరెక్ట్ గా గెయిన్ ఏవి ఈజ్ ఈక్వల్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వి అవుట్, విబి, వి ఇన్పుట్ రెండు ఒకటే. ఓకే, సో ఐ హావ్ డన్ ఎ మిస్టేక్ ఓవర్ హియర్, సారీ. సో హియర్ వి నీడ్ టు జాయిన్ ఓవర్ హియర్. ఓకే, సో దట్ ఈస్ అ స్మాల్ మిస్టేక్, కరెక్టెడ్. So here we need to join over here, right? So here we need to join. Okay, so R input is equal 1.6K and AV is equal ఇక్కడ బీటా ఆర్ఈ వచ్చేసరికి 100K వచ్చింది అండ్ ఆర్ పై వచ్చేసరికి 1.29K. సో రెండింటి మధ్య డిఫరెన్స్ 100 ఉంది. ఓకే, సో కాబట్టి డెఫినెట్ గా we can use the approximate model. AV is equal to minus RC upon RE, isn't it? What is minus RC? RC is nothing but output resistance. Output resistance is nothing but 1.6K divided by RE is nothing but 1K. So therefore AV is equal to how much? 1.6K by 1K. It is nothing but 1.6, simply minus 1.6. Okay, so ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఎప్పుడైనా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే జస్ట్ గో ఫర్ ఇట్. ఒకవేళ ఆప్షన్స్ కనుక ఇవ్వకపోతే మాత్రం డోంట్ చూస్ దిస్ మెథడ్. ఎందుకంటే మీరు అప్రాక్సిమేట్ చేసి కనుక మీరు న్యూమరికల్ ఆన్సర్ టైప్ లో రాశారంటే అది కనుక రేంజ్ బియాండ్ వెళ్ళిందంటే అప్పుడు ఇబ్బంది పడతారు. ఓకే, సో ఎప్పుడైనా సరే యూజ్ ద జనరల్ ఫార్ములా, సో దట్ ఇట్ విల్ బి సేఫెస్ట్. ఓకే, ఆప్షన్స్ కనుక ఇస్తే మీరు టైం సేవ్ చేసుకోవడానికి డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఇట్ విల్ బి నియరర్. ఓకే, 1.58 అట్లా నియరర్ గా ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో అది యాక్చువల్ గా అయితే ఏంటి? మైనస్ బీటా ఇంటూ ఆర్సీ, దట్ ఈస్ ఆర్ అవుట్పుట్, డివైడెడ్ బై ఇక్కడ ఆర్ ఇన్పుట్, ఆర్ పై ప్లస్ ఆఫ్ ఆర్ ఇన్పుట్ డాష్ అవుతుంది, ఇజంట్ ఇట్? ఆర్ ఇన్పుట్ డాష్, ఆర్ పై ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్. సో మైనస్ బీటా ఇంటూ ఆర్సీ ఇస్ మైనస్ 100. వాట్ ఈస్ ఆర్సీ? RC is nothing but 1.6K, isn't it? Divided by R input dash is nearly equal to 80K, isn't it or not? KK cancel, ఇది cancel అయిపోతుంది. So what we will get? 1.6 into 10 by 8. 10 by 8 is 8 ones are 8. 9, 10, 8 to 16, 8 5 is 1.25. So 1.25 into 1.6, 1.25 into 1.6. You will be having 2. ఓకే, సో కాబట్టి గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 2. ఓకే, సో 2.0 మైనస్ 2.0. సో ఇక్కడ చూస్తే మీకు 1.6 వచ్చింది. సో ఆటోమేటిక్గా ఇక్కడ గెయిన్ 2. సో రెండు ఒకటే, బోత్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్. కాకపోతే మనం ఎగ్జాక్ట్ అనాలిసిస్, ఎందుకంటే న్యూమరికల్ ఆన్సర్ టైప్ వచ్చినప్పుడు వాడు 1.6 అనుకున్న ఆన్సర్ వాడు మేబీ 1.5 to 1.7 ఇస్తాడు, అంతేగాని 2 రేంజ్ ఇవ్వడుగా, అంత మార్క్ రాదు. ఓకే, సో కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఏవి ఎప్పుడైనా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రం యూ కెన్ చూస్ అప్రాక్సిమేట్ మోడల్, లేదా వాడే అప్రాక్సిమేట్ మోడల్ యూస్ చేయమని ఇస్తే దెన్ యూ కెన్ గో ఫర్ అప్రాక్సిమేట్ మోడల్. కానీ వాడు ఏ మెన్షన్ చేయకపోతే మాత్రం, అది న్యూమరికల్ ఆన్సర్ టైప్ అయితే మాత్రం డైరెక్ట్ గా గో ఫర్ దిస్ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా ఇస్ ద సేఫెస్ట్ ఫార్ములా. ఓకే, సో ఫాలో దిస్ ప్రొసీజర్, దెన్ ఆర్ఈ వచ్చినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఓకే, సో ఐ విల్ టేక్ వన్ మోర్ లెక్చర్ రిగార్డింగ్ ఏసీ అనాలిసిస్ ఆఫ్ బీజేటీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ సోర్స్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఒకటి, అండ్ ఈ కెపాసిటెన్స్ వాల్యూ ఇప్పుడు దాకా మనకి ఏమి ఇవ్వలేదు కదా, సో ఈ కెపాసిటెన్స్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలనే దాని మీద ఒక లెక్చర్ తీసుకుంటాను. సో బై దట్ ఐ విల్ కంప్లీట్ AC analysis of BJT and then I will jump on to AC analysis of MOSFET. Okay, so please share our channel to the people or the students who are preparing for GATE 2022 and 23, and don't forget to like and subscribe our channel. Okay, so we'll meet in the next lecture with the continuation of this AC analysis of BJT. Until then, take care and bye.